నంది జననం మరియు అతని బాల్య విశేషాల గురించి మీరు అందించిన సమాచారానికి తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. నంది జననం మరియు దివ్యస్వరూపం. ప్రారంభంలో శిలాద మహర్షి దేవతల రాజైన ఇంద్రుని గురించి తపస్సు చేశారు. అయితే తన పరిమితులను గుర్తించిన ఇంద్రుడు, మృత్యుంజయుడు మరియు కాలాతీతుడైన పరమశివుడిని ప్రసన్నం చేసుకోమని శిలాదుడికి సూచించినట్లు శివపురాణం చెబుతోంది. శిలాదుని తపస్సు ఎంత కఠోరంగా సాగిందంటే అతని శరీరం అస్థిపంజరంగా మారి వికృతమైన కీటకాలు మరియు చెదలు పట్టినప్పటికీ అతని స్పృహ మాత్రం దైవంపైనే నిలిచి ఉంది. ఈ స్థాయి అంకితభావం దైవకృపను పొందడానికి శిలా వంటి స్థిరమైన తపస్సు అవసరమనే పురాణ ఇతివృత్తాన్ని వివరిస్తుంది. శిశువుగా నంది ఆవిర్భావం మరియు ద్వంద్వ స్వభావం. శిలాదుని అచంచలమైన తపస్సుకు మెచ్చిన శివుడు తానే స్వయంగా అతని కుమారుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు. నంది జననం వివిధ అద్భుత ఘట్టాల ద్వారా వివరించబడింది. ఒక కథనం ప్రకారం శిలాదుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా సూర్యతేజస్సుతో వెలిగిపోతున్న ఒక శిశువు కనిపించాడు. శతరుద్ర సంహితలోని మరొక సంప్రదాయం ప్రకారం నంది నేరుగా యజ్ఞకుండం నుండి ఉద్భవించాడు. పుట్టినప్పుడే వజ్రకవచాన్ని ధరించి ముక్కన్నులు, 4 చేతులు మరియు తలపై నెలవంకతో సాక్షాత్తు శివస్వరూపంగా కనిపించాడు. నంది ఎదుగుదల దశలు మరియు ప్రాముఖ్యత. వికాస దశ. కథన లక్షణాలు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. జననం. అయోనిజ. భూమి నుండి లేదా యజ్ఞజ్వాలల నుండి ఆవిర్భావం. జీవసంబంధమైన లేదా కర్మబంధాల నుండి విముక్తి. స్వచ్ఛమైన ఆత్మకు ప్రతిరూపం. బాల్యం. బాల్యక్రతువుల కోసం తాత్కాలికంగా మానవ రూపాన్ని ధరించడం. భగవంతుడు లౌకిక ప్రపంచంలోకి అవతరించడం. అవతారత్వం. ప్రారంభ విద్య. 7 ఏళ్ల వయస్సుకే వేదాలు, కళలు మరియు శాస్త్రాలలో ప్రావీణ్యం. దైవత్వంతో మమేకమైన ఆత్మ యొక్క సహజ సర్వజ్ఞత. సంక్షోభ సమయం. మిత్ర మరియు వరుణ అనే మునుల ద్వారా 8 ఏళ్లకే మరణం సంభవిస్తుందనే భవిష్యవాణి. పరిమితమైన మర్త్యత్వానికి మరియు అనంతమైన భక్తికి మధ్య జరిగే సంఘర్షణ. నంది అనే పేరుకు ఆనందాన్ని ఇచ్చేవాడు లేదా సంతోషం కలిగించేవాడు అని అర్థం. అతని ఉనికి శిలాదుని జీవితంలోనూ మరియు విశ్వక్రమంలోనూ తెచ్చిన పరివర్తనకు ఇది నిదర్శనం. దివ్యమైన మూలాలు ఉన్నప్పటికీ నంది ఒక సాధారణ మానవ బాలుడివలే అన్ని సంస్కారాలను, సంప్రదాయ ఆచారాలు పాటించాడు. కేవలం 7 ఏళ్ల ప్రాయంలోనే ఆయనకు ఉన్న అపారమైన వేద పాండిత్యం చూసి గొప్ప పండితులు సైతం ఆశ్చర్యపోయారు.